ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగం గురుం. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు మనం విభూతి యోగం 10వ అధ్యాయము. ఈ అధ్యాయం యొక్క పేరు ఎందుకు వచ్చింది? విభూతి యోగం. విభూతి అనగా ఐశ్వర్యము, మహిమాతిశయము. ఈ చరాచర ప్రపంచమంతయు భగవంతుని యొక్క వ్యక్తరూపమే కావున వారి విభూతి యోగను. ఇదంతయు వారి మహిమాను విస్తారమే, చిద్విలాసమై ఉన్నది. భగవద్ విభూతి యోగు ఈ ప్రపంచమును భగవానుడు విశేషముగా అభివ్యక్తమైన పదార్థముల గురించి, వ్యక్తుల గురించి వర్ణింపబడిన అధ్యాయము గురించి దీనికి విభూతి యోగం అని పేరు వచ్చినది. ఈ అధ్యాయంలో ప్రధాన విషయాలు: 1. భగవంతుని విభూతి యొక్క యోగశక్తుల యొక్క వర్ణన, వారిని నెరుగుట వలన తెలుసుకోవటం వలన కలుగు ఫలితం 1వ శ్లోకం నుండి 7వ శ్లోకం వరకు. 2. ఫలప్రభావితం భక్తియోగం యొక్క నిరూపణ 8వ శ్లోకం నుండి 11వ శ్లోకం వరకు. 3. అర్జునుడు భగవానుని స్తుతించుట, స్వకీభూతిని యోగశక్తిని వర్ణించి చెప్పుడని ప్రార్థించుట 12వ శ్లోకం నుండి 18వ శ్లోకం వరకు. 4. భగవాన్చే గావింపబడిన భూతి వర్ణన 19వ శ్లోకం నుండి 42వ శ్లోకం వరకు. పూర్వాధ్యాయంతో ఈ అధ్యాయం గల సంబంధం ఏంటి? 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయంలో అచ్చటచ్చట సంక్షేపంగా భగవానుడు తన విభూతుల గురించి తెలియజేశారు. భక్తుల యొక్క ఉపాసనా సౌకర్యార్థం ఇప్పుడు తన యొక్క విభూతులు విశదముగా వర్ణింపదలించి భగవానుడు ఎలా ఈ అధ్యాయం ప్రారంభించున్నారు. అట్టి భగవతి విభూతుల యొక్క జ్ఞానం చే సర్వత్రా ఈశ్వర దృష్టి అలవడగలదు. తదుపరి భక్తి చక్కగా అభివృద్ధి ఉంది. కిందటి అధ్యాయం యొక్క చివర చెప్పబడిన మన్మనాభ మద్భక్తో అను బ్రహ్మాభ్యాసం లెస్సగా కార్యాన్వితం కాగలదు. అట్టి నిరంతర దృష్టి కొరకే భగవద్ విభూతిని గురించి విజ్ఞానం సహాయకారిగా ఉండగలదు. ఈ విభూతి యోగం ప్రారంభించబడుతుంది. పూర్వం తాను చెప్పిన విభూతి సంబంధములైన వచనములనే మరలా ఇప్పుడు విస్తృతంగా తెలుపుచున్నాడు. భగవానుడు చెప్పుచున్నాడు. కృష్ణుడు అర్జునుడికి భక్తి తత్వాన్ని గురించి చెప్పాడు. భక్తి అవసరమైన సాధనాలు తెలిపాడు. భక్తి యోగం స్వరూపం ఏమిటో తెలియటానికి భగవంతుడు కళ్యాణ గుణాలను గురించి సంగ్రహంగా వివరించాడు. భగవంతుడు ఐశ్వర్యాలు, కళ్యాణ గుణాలు అంతాలు. జగత్తంతా అతని శరీరం, అతని ఆత్మ భగవంతుని నియమాన్ని కట్టుబడి ప్రపంచమంతా నడుస్తుంది. ఈ విషయానికి ఇదివరకు చెప్పిన ఇంకా సవిస్తరంగా వివరిస్తే కానీ భక్తి ఎలా పుట్టుకొస్తుందో, అది ఎలా అంతకంతకు వృద్ధి పొందుతుందో అవగతం కాదు. అర్జునుడు యోగ్యుడు, తనకు ఎంతో ప్రియమైన వాడు. తను చెప్పుచున్నది శ్రద్ధగా వింటున్న కొద్దీ ఇంకా వినాలని అతని కుతూహలం కలుగుతుంది. సర్వేశ్వరుడు ఇలాంటి వాడని, ఇంతటి వాడని తెలుసుకొని అతని అసూయపడటం లేదు, పైగా ఆనందిస్తున్నాడు. అందుకే అర్జునుడిలో భక్తి గాఢంగా నాటుకోవటానికై ఇదివరకు విషయాలే మరింత విశదీకరింపదలిచాడు కృష్ణుడు. మళ్ళీ ఇలా చెప్పటం ప్రారంభించాడు. అర్జున, నేను చెప్పింది శ్రద్ధగా వింటున్నావు. నా మహత్యాన్ని గురించి పడటం లేదు, పైగా సంతోషిస్తున్నావు. అందుకే నీపై ప్రేమతో భక్తి వృత్తి పొందటానికి నీ మేలు కోరి ఇంకా చెప్తున్నాను, విను. అర్జున, దేవతలు, మహర్షులు, గొప్ప జ్ఞానులు అతీంద్రియములైన విషయములు కూడా తెలుసుకోగలుగుతారు. వారి జ్ఞానం అత్యధికమైంది. కానీ అలాంటి వారు కూడా నా స్వరూప స్వభావాల గురించి, నా ఉత్పత్తి స్థానాల గురించి ఎరగరు. అంతటి జ్ఞాన సంపన్నులైనా కూడా వారి జ్ఞానం పరిమితమైందే. వారి పుణ్యాలు అనుసరించి నేనే వారికి అలాంటి పరిమిత జ్ఞానాన్ని ప్రసాదించాను. అందువలన వారు పూర్తిగా తెలిసిన వారు లేరు. అర్జున, కర్మ విశేషముల ఒక్కొక్కడు మానవులకు ప్రభు అవుతున్నాడు. ఇంద్రుడు, బ్రహ్మ మొదలైన వారు ఇలాంటి ప్రభువులే. వీరికి 3 రకాల భావనలతో సంబంధం ఉంది. భావన అంటే తాను చేయవలసిన పనిలో ఉద్దేశ్యము. ఈ భావన 3 రకాలు. 1. కర్మభావన, అంటే కర్మ చేయాలనే ఉద్దేశం. ఈ ఉద్దేశం కలవారే దేవతలు, మనుషులు.
రెండవది బ్రహ్మభావన అంటే భగవంతుని ఉపాసించాలన్న ఉద్దేశం. ఇలాంటి ఉద్దేశం గలవారు సనకాది మహర్షులు. మూడవది కర్మ బ్రహ్మ రెండు భావనలు అంటే కర్మ చేయాలని భగవంతుని ఉపాసించాలని రెండు రకాలుగా ఉద్దేశాలు కలవారు. వీరు సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ మొదలైన వారు, అనిమాది అష్టసిద్ధులు పొందినవారు ఇలాంటి వారే. అయితే ఈ కర్మ బ్రహ్మ ఉభయభావాలు అతీతుడైన వాడే భగవంతుడు. భావనలు ఉన్న వారికి చావు పుట్టుకలు ఉన్నాయి, భగవంతుడికి అవి లేవు. భగవంతుడు అచేతనము కన్నా దానితో చేరి ఉన్న సంసారి కన్నా విలక్షణుడు. భగవంతునికి ఇతర వస్తువులతో సంబంధం ఒక జాతీయత ఉన్నదని అనుకోవటం మోహం. ఆ మోహం లేనివాడు భక్తి పుట్టడానికి ప్రతిబంధకాలం సకల పాపాల నుంచి ముక్తుడవుతాడు. కాబట్టి అర్జున, నన్ను మొదలు లేనివాడిగాను పుట్టుక లేనివాడిగాను సర్వానికి నియామకుడిగాను ఎవరైతే తలుసుకుంటాడో వాడు సర్వపాపముక్తుడై నా భక్తుడు అవుతున్నాడు. ఆ భక్తుడే నన్ను గురించి పూర్తిగా ఎరిగినవాడు. బుద్ధి, జ్ఞానం, మోహం లేకపోవటం, ఓర్పు, ప్రాణాలకు మేలు కలిగించేలే సత్యం చెప్పాలన్న మనసు, బాహ్యేంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, శాంతి, అనుకూలం ప్రతికూలమైన అనుభవాలు, వాటి వల్ల కలిగే ఆనందోత్సాహాలు, భయ దుఃఖాలు, ఉత్పత్తి నాశాలు, భయం లేకపోవటం, హింస చేయకపోవటం, శత్రుమిత్రాదులందు భావం, సంతుష్టి, తపస్సు, దాన ధర్మాలు, కీర్తి, అపకీర్తి ఇలా రకరకాల గుణాలన్నీ ప్రాణకోటికి నా సంకల్పం వల్లే కలుగుతున్నాయి. అర్జున, గడిచిపోయిన మన్వంతరంలో నిత్య సృష్టి కొనసాగటానిగాను బ్రహ్మ మనసు నుండి భృగు మొదలైన సప్తఋషులు ఇప్పుడు జరుగుతున్నది వైవస్వత మన్వంతరం. దీనికి పూర్వపుడైన కాకుస్థ మన్వంతరములో భృగువు, నభుడు, యవస్వుడు, సుధాముడు, విరజుడు, అతినాముడు, సహిష్ణువు అనువారు సప్తఋషులే. వీరినే ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రస్తుతం మన్వంతరములో కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్ఠుడు, జబదగ్ని వీరిని సప్తఋషులు. సనకాది నలుగురు మునులు. వీరు సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్జాతీయుడు, స్వయంభువు అయిన మొదలైన మనువులు ఆవిర్భవించారు. నా వల్లనే మద్గత భావం కలవారై జన్మించారు. వీరంతా సమస్త లోకంలోని చరాచర భూతకోటి వీరి వల్లే పుట్టింది. స్వయంభువుడు, స్వారోచిష్యుడు, ఉత్తముడు, రైవతుడు వీరు నలుగురు మనువులు. ప్రళయం సంభవించే వరకు ప్రతి క్షణం ప్రాణకోటిని పుట్టిస్తూ పోషిస్తూ ఉండే ఈ మనుషులు మనువులు నాకు గల భావమే కలవారు, నా సంకల్పంలోనే ప్రవర్తించేవారు. ఇలా అంతా స్వాధీనంలో ఉన్న ఉత్పత్తి స్థితి ప్రవృత్తులు కలిగి ఉన్నది. ఇదే నా విభూతి, ఇదే నా సర్వస్వం, ఇదే నా ఐశ్వర్యం. సకల కళ్యాణ గుణాలతో నిండి ఉంటాను. ఇదే నా యోగమాయ. ఇదే నా యోగమాయ. ఇది ఎవరైతే పూర్తిగా తెలుసుకుంటారో వారు నిశ్చలమైన భక్తి యోగాన్ని పొంది ఉంటారు. చలంపని యోగసిద్ధి ప్రాప్తిస్తుంది వారికి, ఇందులో సందేహం లేదు. అర్జున, శ్రీమతే రమజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీరిత్యం. ఓం అస్మద్గురుభ్యో నమః.